మా గుంపుల నుంచి జీవన సాబెత మా గుంపుడు వచ్చి జాన్వేసి గారి సంగబద్ద మా గుంపుడు వచ్చి గారి సంగబద్ద ఎప్పుడు సినిమా పాటలు గట్టి వాడతాడు. నా ఇష్టం గట్టి ఏం వాడతాం ఇలా కలిసి వాడతానా. మా గుంపు నుండి లాజరాడు సంగ పెద్ద చచ్చినట్టు పడుకొని డ్యాన్స్ అంటారా మాడు వాడు ఎప్పుడు డీజేలా కాదు డ్యాన్స్ చేస్తాడు. మంచి సంగ చచ్చినట్టు పడుకొని డ్యాన్స్ అంటారా మా మసికి మా అర్థం మా గుంపు నుంచి సంగ దాడు సంగ పెద్ద వాడు ఎప్పుడు చేరాడు సంగ పెద్ద ఆ మంచి రాడు ఆ మంచి రాడు ఆ మంచి సంగ పెద్ద పెట్టారా. ఈ మంచి అయితే డిజేల కాడ డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆ మంచి అయితే సినిమా పాటలు గట్టి వాడతాడు. అల్ల గుంపుల నుంచి సంగ పెద్ద పెట్టారా. నేనుంటా సంగ పెద్ద నీ మారుతా సంగ పెద్ద. ఓకే సరే కొద్ది ముందుకు రాని సంగ పెద్దలు. దయచేసి గమనించండి. మన క్రీస్తు సంఘం చనుగోల గ్రామంలో 2026 సంవత్సరం నూతన సంఘ పెద్దలు మొదటిగా జీవనన్న, రెండవ వ్యక్తి ప్రేమన్న, మూడవ వ్యక్తి లాజరన్న, నాలుగవ వ్యక్తి విజయ్ అన్న, ఐదవ వ్యక్తి చిన్నన్న, ఆరవ వ్యక్తి బన్నీ అన్న, ఏడవ వ్యక్తి జాన్వేస్లీ అన్న, ఎనిమిదవ వ్యక్తి కృపరాజన్న, తొమ్మిదవ వ్యక్తి సంగీతరావు, 10వ వ్యక్తి కిరణ్ పాల్ అన్న. నేను 9 మంది ఉన్నామని చెప్పాను, మీరు 10 మంది ఉంటారు. సరే, ఏది ఏమైనా దీన్ని ఈ స్కిట్ అనేకమైన ప్రాంతాలలో జరుగుతున్నట్టు అనేకమైన సమస్యలు ఇవే ఉన్నాయి. అంటే మనిషి చేత ఎన్నుకబడిన సంఘం ఇది. ఎవరి సంఘం? మనిషి చేత ఎన్నుకబడిన సంఘం. కనిపిస్తుంది కదండి, ఎవరి చేత ఎన్నుకబడిన సంఘం? మనిషి చేత ఎన్నుకబడిన సంఘం. మరి ఈ నూతన సంవత్సర సంఘ పెద్దలు మరి వారు ఎలా ప్రవర్తన కలిగి ఉన్నారో మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా సంఘ పెద్దల యొక్క పేరు చదివాం కదండి. మన మధ్యలో కృపరాజన్న ప్రార్థన చేస్తాడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడా నా నియా పడు, నా బరంగా పడు. ఆమెన్. నెక్స్ట్ పాట ఏం లేదండి, మౌతులు లేనందుకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అది ఇవ్వడానికి. మన మధ్యలో సంఘ పెద్ద కిరణ్ పాలన్న పాట పాడతాడు. రాజాని సన్నిధిలోనే ఉండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికాలేనయ్యా, నీ ఉండాలేనయ్యా, నీ బ్రతికాలేనయ్యా, నీ తోడే ఉంటే నే బ్రతికాలేనయ్యా. పరిశోధ
ఎవరెవరు తగ్గించుకోరన్నా? పరిశుద్ధ పరిశుద్ధ దివ్య అన్న చాలన్నా, మీరు ఒకరి మీద ఒకరు పోటీ మీద పాడుతున్నారు. నెక్స్ట్ సరే, మనము సంఘ పెద్దల గురించి వాక్యం చెప్పుకుందాము. సంఘ పెద్దలు అలాగే సంఘ గురించి వాక్యం చెప్పుకుందాం. ఓకే, సరే. ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాల్లో పని కొరకై వాడబడిన గొప్ప అవకాశం కలిగినటువంటి యొక్క పెద్దలు అని ఒక పదం ఉంటుంది అక్కడ. పని కొరకై ప్రయాసపడినటువంటి పెద్దల గురించి ఒక చిన్ని రెఫరెన్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే మరి మనము చాలా ఆత్మీయంగా బలపడాలి. ఒకటే వాక్యమే సజ్జోక్ సేపు నవ్వుకుంటుంటాం అతనా అన్నా, ఏమన్నా అన్నా, ఏమన్నా గుసగుసలాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు అది సినిమా గురించి మాట్లాడుతుంటే సార్, దాంట్లో జోక్స్లు పాటలు అన్నీ బాగానే ఉంటాయి సార్, అది గురించి మాట్లాడుతున్నాం సార్. అబ్బా, చర్చిలో దాని గురించి మాట్లాడుతున్నారా అన్న? సరేనా? అవునా, ఈ మధ్యలో ఏందన్నా అసలు మన చర్చిలోకి మన యవనస్తులు కానీ కొత్త వారు ఎవరు రావడం లేదన్నా. పిల్లలు బయట ఎక్కున్నారు సార్, సంఘ పెద్దలు సరిగ్గా లేడు, మందు సీరియల్ తాగుతారు, పెద్ద మాటలని చర్చిలో ఆడతాడు, పోయి మామ చేయలేము సార్. అమ్మ, అర్థమైందా? సంఘ పెద్దలు చర్చిలోనే పెద్ద మాటలు మాట్లాడుతారు. సంఘ పెద్దలు ఒకటి ఇవి ఉన్నాయి అని చెప్పి అన్నారంట వీళ్ళని. నెక్స్ట్ అన్నా, ఏమన్నా పాటలు ఒకటే పోటీ మీద పాడతారన్నా? ఈ మనిషి ఆ మనిషి పోటీ మీద పడితే సార్ వేరే వాళ్ళకి ఆడుతుంది సార్ అన్నా. నాకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, అందుకే నా పాట పాడతా. నా పాటలు వాగినే తెచ్చుకొచ్చేది వాక్యమని ఏమినాను. నేను పాడాలి, అందుకే మేలుకుంటాం, వాక్యమినం ఏమినాం. చూడండి, వాళ్ళు వాస్తవం చెప్పారు. కొంతమంది పాటలు పాడడానికి చర్చకు వస్తారు. కొంతమంది వారికి ఇచ్చిన స్వరాన్ని బట్టి ఏం చేస్తుంటారంటే, దేవుడు మాకు మంచి స్వరం ఇచ్చాడు అనుకుంటారు, కానీ ఆ స్వరం ద్వారా ఇతరులు ఏమనుకుంటారని తెలియదు. తర్వాత నెక్స్ట్ సంఘంలో మీకు ఇంకా క్లారిటీ చెప్పేస్తాను. అలాగే చూడండి అన్న, మన సంఘంలో మీటింగ్స్ ఏర్పాటు చేద్దామా అన్న? వదిలేస్తావు, డబ్బులు అయిపోతావు. ఓకే అన్నా, మీకు డబ్బులు కావాలా, ప్రజల యొక్క విశ్వాసం కావాలా? నాకు డబ్బే కదా సార్. చూడండి, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పిల్లలు ఇంకా మధ్యలో సరిగ్గా రాలేదు కాబట్టి ఈ మనిషి చేత ఎన్నుకున్న సంఘము వాడు చర్చికే రాడు. వాడిని ఏం చేస్తారంటే సంఘ పెద్ద మారుతాడు అనుకుంటారు. వాడు చర్చికే రాడు అసలు. అటువంటి వారిలో ప్రార్థన ఎలా చేస్తారు చూడండి. ప్రార్థన అందరి కోసం చేయండి. ఏమన్నాడు? నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లలు కాపాడు. ఆమేన్. పాటలో అర్థం ఉండదు. పాటలో ఒక అర్థం సరిగ్గా ఉండదు, కానీ ఇష్టం వచ్చినట్టు పాట పాడుతుంటాడు. ఇందాక పెద్ద మనిషి పాడాడు. ఎలా పాడాడు? రాజాని సన్నిధిలో నేను ఉండాలయ్యా, నువ్వు లేకుంటే నేను బ్రతుకుతానయ్యా. ఇవి మీరు గమనించారా? పాటకు చాలా వ్యతిరేకంగా పాడుతున్నారు. అక్కడ ఉన్న అర్థం వేరు, వాళ్ళు పాడే పాట వేరు. నెక్స్ట్ అలాగే వీళ్ళకి ఆత్మరక్షణ మనకు అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే
ఆ సంఘంలో డబ్బు వచ్చిందా లేదా, సంఘంలో అల్లరిగా ఉందా లేదా, ఇవే ఉంటాయి. కాబట్టి 2026 సంవత్సరంలో ఎలాంటి వారిని సంఘంలో సంఘ పెద్దగా ఎన్నుకుంటున్నాం. మరి ఇంతటితో మరి మనిషి చేత ఎన్నుకున్న సంఘము కంప్లీట్ అయిపోయింది. మీరు వెళ్ళిపోండి.